హలో ఫ్రెండ్స్. సో మనం ఈరోజు వచ్చేసి 29వ తారీఖు జూలై 2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. సో నిన్నటి కరెంట్ అఫైర్స్లో ఒక క్వశ్చన్ అడిగాను. ఎప్పుడు 28 జూలై ప్రపంచంలో అతిపెద్ద ఎడారి సరస్సు ఏది అని. సో ఆన్సర్ వచ్చేసి తుర్కానా అండి. ప్రపంచంలో అతిపెద్ద ఎడారి సరస్సు అది. అయితే ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్ ఏంటి అంటే, ప్రస్తుత సమాచార ప్రసార మంత్రి ఎవరు? ప్రకాష్ జవదేకర్, నితిన్ గడ్కరీ, నరేంద్ర మోదీ, అమిత్ షా. సో మీ ఆన్సర్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా? అండ్ ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఏటా అంతర్జాతీయ పులుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఆన్సర్ వచ్చేసి 29th జూలై అండి, ఈ రోజునే, ఓకేనా? సో చూడండి, పులుల సంరక్షణపై సింపుల్గా చెప్పాలంటే పులుల సంరక్షణపై అందరికీ కూడా అవగాహన కల్పించడం కోసం ఈ రోజున జూలై 29న ఈ డేని అయితే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని గ్లోబల్ టైగర్స్ డే అని కూడా పిలుస్తారు ఇంగ్లీష్లో. అది తర్వాత సెకండ్ వన్ అండి, బోహోట్ జరూరీ హై అనేది పంటల బీమా ప్రచారం అనమాట, క్యాంపెయిన్ ఇది. ఏది? బోహోట్ జరూరీ హై అనేది పంటల బీమా యొక్క క్యాంపెయిన్. ఇది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఏ సంస్థ ప్రారంభించింది అంటే ఆన్సర్ వచ్చేసి భారతీయ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ అండి. భారతీయ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ అనేది మహారాష్ట్ర మరియు కర్ణాటక రైతుల కోసం వారి యొక్క దిగుబడిలో రక్షణను మరి ఆర్థిక భద్రతను ప్రోత్సహించడం కోసం బోహోట్ జరూరీ అయిన ఒక పంట బీమా ప్రచారాన్ని స్టార్ట్ చేసింది. ఈ ప్రచారం కింద ఏం చేస్తుంది అంటే, భారత ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ మహారాష్ట్ర మరియు కర్ణాటక రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద 3 ఏళ్ల పాటు బీమా అయితే ఇస్తారనమాట. అది ఎవరిస్తారు? భారతీయ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్. ఎవరెవరికి? మహారాష్ట్ర కర్ణాటక రైతులకి, ఓకేనా? ఇది అయితే మొత్తం ఇది 3 సంవత్సరాల పాటు అమలు అవ్వాలి. అండ్ మొత్తం 8,000 కోట్లు అయితే దీనికోసం కేటాయించడం జరుగుతుంది. తర్వాత థర్డ్ వన్ అండి, క్వెస్ట్ ఫర్ రీస్టోరింగ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇన్ ఇండియా. ఓకేనా? గెస్ట్ ఫర్ రీస్టోరింగ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇన్ ఇండియా అనే పుస్తకం ఈ కింద అధికారుల్లో ఎవరు రాశారు అంటే వైరల్ ఆచార్య అండి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ డిప్యూటీ గవర్నర్ అయిన వైరల్ ఆచార్య గారు భారతదేశంలో ఆర్థిక స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి క్వెస్ట్, దీని ఇంగ్లీష్లో ఏమంటారు? గెస్ట్, ఓకేనా? క్వెస్ట్ ఫర్ రీస్టోరింగ్ ఫైనాన్షియల్ స్టేబిలిటీ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని రచించడం జరిగిందనమాట. సో ఈ పుస్తకంలో వీళ్ళు ఏం చెప్పారు అంటే, సో అదే ఇతను గురించి ముందు తెలుసుకుందాం. ఆయన వాక్యాలు, ప్రసంగాలు మరియు పరిశోధన సమాహారం ఆర్బీఐ యొక్క ద్రవ్య విధాన కమిటీలో ఇతను ఒక సభ్యుడు. దాంతోపాటు ఇక్కడ చెప్పింది ఏంటంటే, సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫైనాన్షియల్ స్టెబిలిటీ చేసుకోవడానికి రీస్టోరింగ్ చేయాలనే పద్ధతి గురించి పుస్తకాన్ని అయితే రాసేయడం జరిగింది. తర్వాత ఫోర్త్ వన్, ఎన్టీపీసీ లిమిటెడ్ ఏ దేశంలో సౌర విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది అంటే శ్రీలంక అండి. ఎన్టీపీసీ అనేది సో శ్రీలంక, ఓకేనా? శ్రీలంకలో అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి యూటిలిటీ శ్రీలంకలో సౌర విద్యుత్ ప్లాంట్ను స్థాపించాలని యోచిస్తుంది. ఎన్టీపీసీ అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్సెస్ వాళ్ళు, ఓకేనా? అలయన్స్ ఎన్టీపీసీ లిమిటెడ్ ఆధ్వర్యంలో, ఓకేనా? ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్సెస్ వాళ్ళు ఎన్టీపీసీ ఆధ్వర్యంలో శ్రీలంకలో భారతదేశంలో అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి యూటిలిటీ శ్రీలంకలో సౌర విద్యుత్ ప్లాంట్ను స్థాపించాలని ఆలోచిస్తున్నారు. తర్వాత ఫిఫ్త్ వన్, ఏ సంవత్సరానికి వ్యాగన్ల ట్రాకింగ్, వ్యాగన్స్ అంటే లైక్ ఒక హెవీ లోడ్ని వేసుకొని వెళ్తాయి కదా వ్యాగన్స్, అలాంటివి అనమాట. సో లైక్ మనము లైక్ ఏంటంటే వస్తువులు తీసుకెళ్ళేది వ్యాగన్స్ అలాంటివి అనమాట. అంటే 4 చక్రాలు ఉండే వ్యాగన్స్ మనం చూస్తాం, గూడ్స్ ట్రైన్లో ఉంటాయి కదా వ్యాగన్స్, అవే వ్యాగన్స్ అంటే. అలాంటి వాటిని, ఓకేనా, అలాంటి వాటికి ట్రాకింగ్ కోసం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ను ఉపయోగించాలని భారత రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ఏ సంవత్సరానికి? ఓకేనా, అంటే 2022 అండి. డిసెంబర్ 2022 నాటికల్లా భారత రైల్వే అన్ని వ్యాగులు అంటే సై మన గూడ్స్ మోసుకెళ్ళే ఉంటాయి కదా, వెనకాల పెట్టిల్లా ఉంటాయి, వాటినే వ్యాగుల్లో అంటాం. ఆ వ్యాగన్లకి ట్యాగ్ చేసే పనిలో ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఆ ట్యాగ్ను కూడా 2022 కల్లా కంప్లీట్ అవ్వాలని, వాటికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగులను అమర్చే ప్రక్రియను భారత రైల్వే పూర్తి చేసింది. ఈ ట్యాగులు అన్ని వ్యాగన్లకు ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే సో మీ అందరూ తెలుసు మనకి, సో ట్రైన్ ఎక్కడ పడితే అక్కడ ఆపేయడము, లేదంటే కొన్ని వ్యాగన్స్ని అయితే రిమూవ్ చేసేసి కొన్ని దౌర్జన్యాలు అయితే జరుగుతున్నాయి అనమాట. అందులో నుండి తీసుకెళ్ళే గూడ్స్ అవన్నీ ఐటమ్స్ వాటిని దొంగలించడం జరుగుతుంది. సో వాటిని తగ్గించడం కోసం ఈ యొక్క రైల్వే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగులను అయితే రైల్వే అమర్చనుంది వాటికి. తర్వాత ఫిఫ్త్ వన్, ఏ రాష్ట్రంలో బిలుంగ్ గ్రామాన్ని రంగబాటి బిలుంగుగా మార్చారు అంటే ఒడిస్సా అండి. సో చూడండి,
బిలింగు గ్రామం అంటే ఏమీ లేదండి, ఆ బిలింగు గ్రామం అనేది జానపద పాటలకి ఒక ముఖ్యమైన ప్రదేశం అనమాట. అంతేకాకుండా ప్రసిద్ధ జానపాటలకి అక్కడ ప్రసిద్ధతని, అక్కడ ఒక ప్రత్యేకతని, ప్రజాదరణ బాగా ఉండడం వల్ల జానపదాలకి వాటిని గుర్తుపెట్టుకోవడం కోసం సంబల్పూర్ జిల్లాలో, ఒడిస్సాలోని సంబల్పూర్ జిల్లాలోని భమ్రా తహసీల్లోని బిలింగు గ్రామాన్ని రంగబాటి బిలింగుగా మార్చడం జరిగిందన్నమాట. రంగబాటి అనేది ఒక జానపదం పాటలోని ఒక పదం. తర్వాత 6th వన్, వాతావరణ మార్పులపై ఆంటోనియో గుటెరస్ యొక్క కొత్త యువ సలహా బృందంలో సభ్యురాలైన భారతీయ వాతావరణ కార్యకర్త ఎవరు? సో ఈరోజు నేను మార్నింగ్ పేపర్ అనాలిసిస్లో క్వశ్చన్ పెట్టడం కూడా జరిగింది. సో ఆర్టికల్ వచ్చింది. సో ఆన్సర్ చూసుకున్నట్టయితే అర్చనా సోరెంగ్ అండి. చూడండి, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తన వాతావరణ మార్పులపై తన కొత్త యువ సలహా బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందంలో 7 ఉంటారు. ఆ 7 నుండి మన భారతదేశానికి చెందిన ఒక ఆమె అర్చనా సోరెంగ్ గాను పేర్కొనడం, జాయిన్ అవ్వడం జరిగింది సభ్యునిగా అందులో. సో గ్లోబల్ చర్యను వేగవంతం చేయడంపై సభ్యులు క్రమం తప్పకుండా అతనికి సలహా ఇస్తూ ఉంటారు. అందులో ఈవిడ కూడా పాల్గొంటుంది అనమాట. ఓకేనా, ఆ సలహా కమిటీలో, సభ్యుల కమిటీలో ఈవిడ కూడా ఉండడం జరిగింది. ఈవిడికి ప్రజెంట్ 24 ఇయర్స్. ఆ సభలో ఉండాలంటే, ఆ కమిటీలో ఉండాలంటే 27 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు మాత్రమే అందులో ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా, అది. తర్వాత 7th వన్ అండి, మడా అడవుల పర్యావరణ వ్యవస్థ 2020 పరిరక్షణకు అంతర్జాతీయ దినం ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? నిన్న వాతావరణ పరిరక్షణ దినోత్సవంగా చెప్పుకున్నాం, పర్యావరణ పరిరక్షణ దినం. అయితే ఈరోజు కేవలం మడా అడవుల పర్యావరణ వ్యవస్థ 2020 పరిరక్షణకు దీని యొక్క పరిరక్షణకు, మడా అడవుల పరిరక్షణకు అంతర్జాతీయ దినం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారంటే జూలై 26, అంటే మొన్న. సో ఆ రోజు నేను చూసుకోలేదు దీన్ని, అందుకని నేను క్వశ్చన్ చేయలేదు. బట్ మీకు మిస్ అవ్వకూడదు, చాలా ఇంపార్టెంట్ అని అయితే ఇప్పుడు చేయడం జరిగింది. చూడండి, మ్యాంగ్రోవ్ పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ కోసం అంతర్జాతీయ దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 26న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ రోజును యునెస్కో అయితే ఐడెంటిఫై చేసింది 2015లో. ఈ రోజు యొక్క థీమ్ ఏంటి అంటే ప్రపంచ మ్యాంగ్రోవ్ డే అని పిలుస్తారనమాట. ఏమేంటి అంటే టు రైజ్ అవేర్నెస్ ఆఫ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్ యాజ్ ఏ యూనిక్, స్పెషల్ అండ్ వినరబుల్ ఎకోసిస్టమ్ అని థీమ్ అనమాట. తర్వాత 8th వన్ అండి, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ యొక్క మొబైల్ యాప్, దీన్ని బిస్కేర్ అంటారు. దీన్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు అంటే ఆన్సర్ వచ్చేసి రామ్ విలాస్ పాస్వాన్. చూడండి, కేంద్ర వినియోగదారుల వ్యవహారాల, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి అయిన రామ్ విలాస్ పాస్వాన్ గారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ యొక్క మొబైల్ యాప్, దాని పేరు బిస్కేర్, దీన్ని ప్రారంభించారు. దీని ద్వారా వినియోగదారులు ISI మరి హాల్మార్క్ చేసిన ఉత్పత్తుల యొక్క ప్రామాణికతను తనిఖీ చేయొచ్చు అనమాట ఈ బిస్కేర్ ద్వారా. అది దీనికి తోడు అతను వినియోగదారుల కోసం www.manok.online.inలో EBS యొక్క 3 పోర్టల్స్, స్టాండర్డైజేషన్, కన్ఫర్మిటీ అసెస్మెంట్ మరియు ట్రైనింగ్ పోర్టల్స్ను స్టార్ట్ చేశారు. తర్వాత 9th వన్ అండి, దేశంలో బల్క్ డ్రగ్స్, అంటే మన ఇండియాలో బల్క్ డ్రగ్స్ అండ్ మెడికల్ డివైజెస్ పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం ఇటీవల ఎన్ని పథకాలను ప్రారంభించింది అంటే ఆన్సర్ వచ్చేసి 4 అండి. చూడండి, రసాయనాల మరియు ఎరువుల మంత్రి అయిన సదానంద గౌడ్ దేశంలో బల్క్ డ్రగ్స్ మరియు మెడికల్ డివైస్ పార్కుల దేశీయ తయారీని ప్రోత్సహించడానికి ఫార్మాస్యూటికల్స్ విభాగం యొక్క 4 పథకాలను స్టార్ట్ చేశారు. బల్క్ డ్రగ్స్ మరియు మెడికల్ పార్కులను 2 చొప్పున 4 పథకాలను ప్రభుత్వం ప్రజెంట్ ఆమోదించింది. సో ఇప్పుడున్న పరిస్థితుల నుండి గట్టెక్కించడానికి ఇది ఒక మంచి అంటే API, అంటే ఈ ఇంగ్రీడియంట్స్ కావాల్సినవి, మందులకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని తయారు చేయడానికి ఈ పార్కులు అయితే ఉపయోగపడతాయంట. అది. తర్వాత క్రింది వాటిలో ఏది బ్యాంకుల కోసం వీడియో ఆధారిత కస్టమర్ గుర్తింపు ప్రక్రియను ప్రారంభించింది అంటే విబ్మో అండి. ఓకేనా, విబ్మో. చూడండి, చెల్లింపుదారులు, అంతేకాకుండా ప్రామాణీకరణ సేవలు మరియు కార్డు చెల్లింపుల భద్రతా పరిష్కారాలు గ్లోబల్ ప్రొవైడర్ విబ్కో ఇంక్ బ్యాంకులు తమ వినియోగదారులు డిజిటల్గా అన్బోర్డ్ చేయడానికి వీలుగా వీడియో ఆధారిత KYC పరిష్కారమైన విబ్నో వీడియో KYCని ప్రారంభించినట్లు ప్రకటించింది. అంటే సో అకౌంట్ తందా కాదనేది మనం వెరిఫై చేసుకోవడానికి ఇప్పటివరకు మనం ఏం చేస్తాం, బ్యాంకుకి రమ్మంటాం, మాన్యువల్లీ చెక్ చేస్తాం. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు కాబట్టి ఆన్లైన్ ద్వారానే ఐడెంటిఫై చేసే ఒక సిస్టమ్ని అయితే ఈ విబ్నో అనేది తీసుకొచ్చింది అనమాట. ఇది అన్ని బ్యాంకులకు బాగా ఉపయోగపడుతుంది. తర్వాత 11, ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాల మొదటి బ్యాచ్ అంబాలా వైమానిక స్థావరం వద్దకు చేరుకున్నాయి?
సో ఈరోజు నేను వీడియో చేశాను, దీన్ని 2:30కి నేను పోస్ట్ చేశాను మన ఛానల్లో. సో రాఫెల్ అనేది అసలు ఏంటి, దాన్ని ఎక్కడి నుండి ఒప్పందం పెట్టుకున్నాం, వాటిని కొనుగోలుకి ఎంత ఖర్చు పెట్టాము, సో ఎక్కడి నుండి వస్తున్నాయి, సో దాని సామర్థ్యం ఏంటి, దాని పనితీరు ఏంటి, మొత్తం అంతా కూడా చైనాతో పాకిస్తాన్తో కంపేర్ కూడా చేసి సో నేను ఈరోజు వీడియో చేశాను. అది ఒక 19 minutes ఉంటుంది. ఒకవేళ ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. అయితే ఆన్సర్ చూసుకున్నట్టయితే 5 వచ్చేయండి. 5 రాఫెల్ జట్లలో మొదటి బ్యాచ్ అంబాలా అయితే చేరుకుంది. 3 సింగిల్ సీట్లు ఉంటే 2 వచ్చేసి డబల్ సీట్లు అయితే ఉంటాయి. సో గోల్డెన్ బాణాలని కూడా పిలువబడే దాన్ని 15వ స్క్వాడ్రన్లో భాగంగా వారిని ఐఏఎఫ్లో ఇప్పుడు అయితే ఈ యొక్క రాఫెల్ను ఐఏఎఫ్కి అయితే అందజేస్తారు. దాన్ని అంటే అధికారికంగా అందజేయడం మాత్రం ఆగస్టు చివరిలో చెప్తాము అని చెప్తున్నారు. ప్రజెంట్ అవి వచ్చేసి అంబాలా వైమానిక స్థావరం వద్ద ఉంచుతారు. ఈ 5 విమానాలు 2016లో 59,000 కోట్ల రూపాయల అంతర్ ప్రభుత్వ ఒప్పందంతో ఫ్రాన్స్ నుండి భారతదేశం కొనుగోలు చేసిన 36 విమానాలలో ఈ 5 ఒక భాగం అనమాట. ఇంకా మనకి రావాల్సిన 31 ఉంటాయి. ఈ విమానం ఫ్రాన్స్ నుండి భారతదేశానికి దాదాపు 7,000 కిలోమీటర్ల దూరాన్ని మిడ్ ఎయిర్ రివ్యూ ఇలింగ్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఒక ఫ్రెంచ్ ఎయిర్ బేస్ వద్ద ఒకే స్టాప్తో సో అక్కడ పెట్రోలింగ్ అయితే చేసుకోవడం జరిగిందనమాట. ట్యాంక్ ఫుల్ చేసుకుంది. సో మొత్తం 36 విమానాల డెలివరీ 2021 చివరి నాటికి షెడ్యూల్ ప్రకారం పూర్తవుతుంది. ఆయిల్ పెట్రోల్ కాదండి, ఫ్యూయిల్ అనమాట. సో అది ఫ్యూయిల్. సో రాఫెల్ ఫైటర్ జట్లు యూఏఈలోని ఆల్ ధవ్రా వైమానిక స్థావరానికి చేరుకునే ముందు మధ్యగాలి ఇంధనం అయితే నింపుకున్నాయి అక్కడ. అయితే మొత్తంగా అన్ని విమానాలు మొత్తం 36 విమానాల డెలివరీ 2021 కంప్లీట్ అవుతుందని ఫ్రాన్స్ చెప్తోంది. తర్వాత 12 ఏ రాష్ట్రంలోని లాక్డౌన్ సమయంలో నత్రజని డయాక్సైడ్ స్థాయిలు 70% పైగా పడిపోయాయని యూఎన్ తెలిపింది అంటే ఢిల్లీలో అండి. సో మనకు ఎప్పుడు తెలుసు ఢిల్లీలో కాలుష్యం చాలా దారుణంగా ఉంటుంది. ఆ టైంలో అది కూడా న్యూఢిల్లీలో లాక్డౌన్ టైంలో నత్రజని డయాక్సైడ్ స్థాయిలు 70% పైగా పడిపోయాయని యూఎన్ పాలసీ క్లుప్తంగా తెలిపింది. సో వాళ్ళు చెప్పిన ప్రకారం చూసుకుంటే వాయు కాలుష్యాన్ని నివారించడానికి మరియు డీకార్బనైజేషన్ ప్రోత్సహించడానికి విధానాలు లేకుండా నగరాలు తిరిగి తెరిస్తే పర్యావరణ లాభాలు తాత్కాలికం అని చెప్తున్నారనమాట. ఇతర దేశాలతో కూడా నైట్రోజన్ డయాక్సైడ్ స్థాయిలు పడిపోయాయి. చైనాలో స్థాయి 40%, బెల్జియంలో 20%, యూఎస్లో 19-40% మధ్య పడిపోయాయి. అంటే నత్రజని అనేది ఒక చెడు వాయువు అనమాట. సో అది వాయు కాలుష్యానికి కారకంలో అది ఒక కెమికల్ రియాక్షన్ లాంటిది. సో అది ఢిల్లీలో అయితే చాలా తగ్గింది, 70% వరకు అని చెప్తున్నారు. సో కాకపోతే ఈ లాక్డౌన్ కానీ మళ్ళీ వదిలేస్తే పూర్తి స్థాయిలో మళ్ళీ అది పోతుంది, అది తాత్కాలికంగా మాత్రమే ఉంటుందని చెప్పడం జరిగింది. తర్వాత 13 ఏఐఐబి యొక్క గవర్నర్స్ బోర్డు 8వ వార్షిక సమావేశానికి సో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. అంటే 5వదండి ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, దీన్నే ఏఐఐబి అంటాము. దీని యొక్క గవర్నర్స్ బోర్డు 5వ వార్షిక సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. సో ఈ సమావేశంలో జరిగిన చర్చలు అధికారిక వ్యాపారాన్ని, ఏఐబి అధ్యక్షుడు ఎన్నికైన మరియు ఏఐబి 2030 సహాయక ఆశాభివృద్ధికి తదుపరి దశాబ్దం అనే అంశంపై రౌండ్ టేబుల్ చర్చలో ఇది జరిగింది. సో ఈ సార్క్ దేశాల కోసం కోవిడ్-19 అత్యవసర నిధిని రూపొందించడానికి ప్రధాని నరేంద్ర మోడీ చొరవను ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. కోవిడ్-19 మహమ్మారిని పరిష్కరించడానికి క్లిష్టమైన వైద్య ఆరోగ్య వస్తు సామగ్రిని సరఫరా చేయడంలో భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను మరియు కోవిడ్-19 వ్యాక్సిన్ ట్రయల్స్ యొక్క ప్రపంచ ప్రయత్నాలను, దేశం యొక్క మద్దతును కూడా ఆమె చూపడం జరిగిందనమాట. ఓకేనా, అది ప్రతి సంవత్సరం కూడా ఈ ఏఐబి యొక్క గవర్నర్స్ మీటింగ్ చేస్తూ ఉంటారు. అందులో మన నిర్మలా అంటే ప్రజెంట్ మనకి ఎవరైతే మన ఇండియాకి ఫైనాన్స్ మినిస్టర్గా ఉంటారో వాళ్ళు నాయకత్వం వహిస్తారనమాట మన ఇండియా నుండి. అది తర్వాత 14 భారతదేశంలో ఏ నగరంలో ఫ్లయింగ్ క్లబ్ భారతదేశం యొక్క 1వ DGCA ఆమోదించిన డ్రోన్ శిక్షణ పాఠశాలను మొదలుపెట్టారు అంటే ఆన్సర్ వచ్చేసి బొంబాయి అండి. బాంబే ఫ్లయింగ్ క్లబ్ దేశంలోనే మొట్టమొదటి DGCA వాళ్ళు ఇచ్చిన అనుమతి ప్రకారం, ఓకేనా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనమాట, ఆమోదించిన డ్రోన్ శిక్షణ పాఠశాలగా మారింది ముంబైలో. రిమోట్గా పైలట్ చేసిన విమాన వ్యవస్థల కోసం రిమోట్ పైలట్ శిక్షణ కోసం క్లబ్ యొక్క దరఖాస్తును DGCA ఆమోదించిందనమాట. అంటే శిక్షణ ఇస్తారనమాట, రిమోటింగ్ ద్వారా ఆ యొక్క డ్రోన్లు నడపడం కోసం శిక్షణ ఇస్తూ ఉంటారనమాట. ఓకేనా. సో దీనికి సంబంధించి జూన్ 8 నుండే స్టార్ట్ చేసిందనమాట, పర్మిషన్స్కు కంప్లైంట్స్ కోసం అన్నింటి కోసం. ఓకేనా, మొత్తం దేశంలో ఉన్న తయారీ వ్యవస్థలు కానీ శిక్షణ కేంద్రాలు ఏవైనా ఉంటే ఇప్పుడే రిజిస్టర్ చేసుకుంటే వాటికి పర్మిషన్లు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అది మ్యాటర్. తర్వాత వచ్చేసి 15 అండి, భారతదేశపు మొట్టమొదటి సౌరశక్తితో నడిచే ఫెర్రీ ఆదిత్య గూస్టవ్ ట్రౌ అవార్డును గెలుచుకుంది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే కేరళ అండి. చూడండి, కేరళలోని వెంబనాడ్ బ్యాక్ వాటర్స్లో 2017లో స్టార్ట్ అయిన ఇండియాలో మొట్టమొదటి సౌరశక్తితో నడిచే ఫెర్రీ ఆదిత్య అనే ఒక షిప్పు, ఎలక్ట్రిక్ బోట్ అనమాట. అది
మరియు బోటింగ్లో ఎక్సలెన్స్ కోసం ప్రతిష్టాత్మక గూస్టవ్ ట్రౌన్ అవార్డును అయితే గెలుచుకోవడం జరిగిందనమాట. చెల్లింపు ప్రయాణికుల సేవ కోసం రూపొందించిన ఫెర్రీల విభాగంలో ఫెర్రీ ప్రపంచంలో ఉత్తమ ఎలక్ట్రిక్ బోటుగా ఎంపికైంది. నావల్ బోట్స్ నుండి వచ్చిన ఆదిత్య సూర్యుడితో నడిచే ప్రయాణికుల వల్ల ఫెర్రీ అని పెట్టి మొత్తం ఫెర్రీ ఆదిత్యాన్ని పెట్టడం జరిగింది. ఇది ఏంటంటే ఓన్లీ ప్రయాణికుల కోసం మాత్రం ఛార్జీలు వసూలు చేస్తూ ఏర్పాటైన సౌరశక్తితో నడిచే ఒక బోట్ అనమాట. ఇది మ్యాటర్. ఇప్పుడు మనం ఒకసారి క్విక్ రివ్యూ అయితే ట్రై చేద్దాం. ఓకేనా? చూడండి, నేను చేసే కరెంట్ అఫైర్స్ మీరు ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకోవాలి అనుకుంటే నేను చెప్పే క్విక్ రివ్యూ కాదు మీకు ఉపయోగపడేది. ఒకసారి మళ్ళీ మీరు వీడియోని ఇంకోసారి చూస్తే మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది క్లారిటీగా అర్థమవుద్ది. చూడండి, ఏటా అంతర్జాతీయ పులుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జూలై 29న. తర్వాత వచ్చేసి బోహోట్ జరూరీ హాయ్ అనేది పంటల బీమా ప్రచారం. ఇది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఏ సంస్థ ప్రారంభించింది అంటే భారతీయ ఆక్సిజన్ జనరల్ ఇన్సూరెన్స్. తర్వాత గర్ల్స్ ఫర్ రిస్టోరింగ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇన్ ఇండియా అనే పుస్తకం ఈ కింద అధికారులు ఎవరు రాశారు అంటే వైరల్ ఆచార్య. అండ్ నెక్స్ట్, ఎన్టీపీసీ లిమిటెడ్ ఏ దేశంలో సౌర విద్యుత్ ప్లాంట్ని ఏర్పాటు చేయాలని యోచిస్తుంది అంటే శ్రీలంక. ఇక్కడ మీరు ఎక్స్ప్లెనేషన్ వినకపోతే జరిగే ప్రాబ్లం ఏంటి అంటే ఎన్టీపీసీ అంటే షార్ట్ కట్స్ ఏంటి, ఇలాంటి షార్ట్ కట్స్ ఉంటాయి, అవి అర్థం కావు మీకు. ఆ తర్వాత ఏ సంవత్సరానికి వ్యాగన్ల ట్రాకింగ్ కోసం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ను ఉపయోగించాలని భారత రైల్వేస్ లక్ష్యంగా పెట్టుకుంది అంటే 2022కి. తర్వాత ఏ రాష్ట్రంలో బిలింగు గ్రామాన్ని రంగుబాటి బిలింగ్గా మార్చారు అంటే ఒడిస్సా. తర్వాత వాతావరణ మార్పులపై ఆంటోనియో గుటెరస్ యొక్క కొత్త యువ సలహా బృందంలో సభ్యురాలైన భారతీయ వాతావరణ కార్యకర్త ఎవరు అంటే అర్చనా సోరెన్. అండ్ తర్వాత వచ్చేసి మడ అడవుల పర్యావరణ వ్యవస్థ 2020 పరిరక్షణకు అంతర్జాతీయ దినం ప్రతి సంవత్సరం అయితే జరుపుకుంటారంటే జూలై 26. అండ్ బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్ యొక్క మొబైల్ యాప్ బిస్కేర్ను ఇటీవల ఎవరు ప్రారంభించారు అంటే రామ్ విలాస్ పాస్వాన్. అండ్ తర్వాత వచ్చేసి దేశంలో బల్క్ డ్రగ్ అండ్ మెడికల్ డివైజెస్ పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం ఇటీవల ఎన్ని పథకాలు ప్రారంభించిందంటే 4. అండ్ కింద వాటిలో ఏది బ్యాంకుల కోసం రేడియో ఆధారిత కస్టమర్ గుర్తింపు ప్రక్రియను ప్రారంభించిందంటే విబ్మో. అండ్ ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలు మొదటి బ్యాచ్ అంబాలా వైమానిక స్థావరం వద్దకు చేరుకున్నాయి అంటే 5. అండ్ ఏ రాష్ట్రంలో లాక్డౌన్ సమయంలో నత్రజని డైఆక్సైడ్ స్థాయిలు 70% పైగా పడిపోయాయని యుఎన్ తెలిపింది? మన ఇండియాలో అంటే ఢిల్లీలో. అండ్ నెక్స్ట్, ఏఐబి యొక్క గవర్నెన్స్ బోర్డు ఎన్నవ వార్షిక సమావేశానికి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ హాజరయ్యారంటే 5వ. తర్వాత వచ్చేసి భారతదేశంలో ఏ నగరంలో ఫ్లయింగ్ క్లబ్ భారతదేశం యొక్క మొదటి డీజీసీఏ ఆమోదించిన డ్రోన్ శిక్షణ పాఠశాల మొదలుపెట్టిందంటే ముంబైలో, ఫస్ట్ అదే. తర్వాత భారతదేశపు మొట్టమొదటి సౌరశక్తితో నడిచే ఫెర్రీ ఆదిత్య గూస్టవ్ ట్రౌన్ అవార్డును గెలుచుకుంది. ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే కేరళ రాష్ట్రంలో. ఇదిగా టోటల్ ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్ నచ్చితే లైక్ చేస్తూ షేర్ చేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.